రాజ మందిరంలో ఉంటాడు. యేసయ్య మాట్లాడుతుంటే వాడు సడన్గా లేచి కేకలేసి నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఆయన గురించి మాట్లాడితే ఊరకుండు మనకి అద్దిస్తాడు. ఈ సన్నివేశం కూడా సమాజ మందిరంలోనే జరుగుద్ది. సమాజ మందిరం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యం ప్రకటింపబడే చోటు, దేవుని ధర్మశాస్త్రం వినిపింపబడే చోటు. సినగోగ్ అంటారు, దాన్నే సమాజ మందిరం అంటారు. అక్కడ అచ్చంగా దేవుని వాక్యం వినబడుతుంది, ధర్మశాస్త్రం వినిపించబడుతుంది. కాస్త భక్తి, ఆధ్యాత్మికత, ఆత్మీయత అనే మనస్సు కలిగిన వాళ్ళు అక్కడ చేరి ఆ దైవిక విషయాలు వింటారు. బోధకులు బోధిస్తారు, దేవుని సంగతులు నేర్చుకుంటారు. దేవాలయంలో ప్రార్థన చేయటం, సమాజ మందిరంలో దేవుని మాటలు వినడం. అర్థమైందా? బోధనా స్థలం సమాజ మందిరం. అయితే దేవాలయంలో ఇతడు దేవునితో మాట్లాడతాడు, కానీ దేవుని మాట ఇతనికి దక్కేది సమాజ మందిరంలో. దేవుని మాట ఇతనికి దక్కేది సమాజ మందిరంలో. అంటే ఇది చాలా విలువైన స్థలం. డైరెక్ట్గా దేవుడు తన ఆత్మ ద్వారా, ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా మనతో మాట్లాడే స్థలం. అప్పుడు ఇది ఇంకా పవర్ఫుల్ కదా. ఇక్కడ దయ్యం ఉండటం ఏంటి? ఇలాంటి సమాజ మందిరాల్లో దురాత్మలు పట్టిన వాళ్ళు కూర్చోవటం ఏంటి? అదే ఆశ్చర్యం. దీన్ని మీరు గ్రహించాలి. చాలామంది సినిమాలు చూసి దేవాలయంలోనికి దయ్యాన్ని తీసుకుపోతే అది రాదు, భయపడి పారిపోయిద్ది అని ఫీల్ అవుతారు. అంత సీన్ ఏమి లేదా ఆడ. అది సినిమాలో సీను. రియల్ సీన్ మీకు చూపించేదా? దయ్యాల రాజేవుడు సాతాను డైరెక్ట్గా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాడని మీకు తెలుసా? ఏబు గ్రంథంలో మీరు చూడండి, ఏబు 1:6, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి, 10, 11 వచనాలు చూడండి. ఈ 2 చోట్ల మాత్రమే కాదు, జకర్యా గ్రంథం 3లో కూడా చూడండి. వరుసగా చూడండి. ఏబు గ్రంథం 1:6, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చి? అపవాది వచ్చాడు. ఎక్కడికి వచ్చాడయా? యెహోవా దగ్గరకు వచ్చేసాడు. అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఓకేనా? రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది సాతాను అను ఆది సర్పమైన ఆ ఘట సర్పము పడద్రోయబడింది. ఎక్కడ మోపుతున్నాడు రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరం? తండ్రి అయిన దేవుని ఎదుట, దేవుని సముఖంలో. ఇప్పుడు చెప్పండి, ఏబు గ్రంథంలో వీడు ఎక్కడ కనపడ్డాడు? ఎవరితో వాదిస్తున్నాడు? ఏబు ఊరకనే నీతిమంతుడయ్యాడా? నువ్వు అతన్ని కలిగిన సమస్తానికి కంచె వేశావు, దీవించావు, పొగుడుతాడు. ఆశీర్వదించబడ్డవాడు పొగుడుతాడు. సార్, వాళ్ళు ఒరిజినాలిటీ బయటపడాలంటే శ్రమ రావాలి, సమస్య రావాలి. అయినా కూడా వాడు ఉంటే అప్పుడు వాడు ఒరిజినల్. వానికి లేనివన్నీ ఇచ్చావు, పొగుడుతాడు. ఉన్నవి తీసే, అప్పుడు బయటపడిద్ది రంగు. నువ్వు తీసినా మా వాడు వదిలిపెట్టాలంటాడు దేవుడు. లేదు సార్, తీసే ఎవడైనా వదిలిపెట్టేస్తాడు. చూడుపో, ప్రాణం మాత్రం ఉంటుంది, నీ చేతనం చేసుకోపో, నా ఏవి మాత్రం నన్ను వదలడు అంటాడు.